మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శనివారం రోజు కాకి కనబడితే ఈ ఒక్క మాట అనండి చాలు, శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది, వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది, లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. కాబట్టి శనివారం రోజు కాకి కనబడితే ఈ మాట అనండి చాలు, మీ కష్టాలన్నీ కూడా పోతాయి, శని బాధలు పోతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాకులను చూసి చాలామంది అసహ్యించుకుంటూ ఉంటారు. కాకి ఎదురు పడితే అపశకునంగా భావించేవారు, కానీ కాకి ఎదురుపడినా ఎటువంటి చెడు జరగదు. పని మీద బయటకు వెళ్తున్నప్పుడు కాకి కుడివైపున ఎదురుపడితే ఆ పనిలో విజయం లభిస్తుందని అర్థం. అలా కాకుండా ఎడమవైపున ఎదురుపడితే చెడు జరుగుతుందని అర్థం. అలా కాకి ఎడమవైపున వస్తే కాసేపు ఆగి కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ బయలుదేరాలి, లేదంటే మీ పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కాకి తల మీద తన్నితే మరణం వస్తుందని కొంతమంది అంటూ ఉంటారు, కానీ అది మూఢనమ్మకం. కాకి తల మీద తన్నినంత మాత్రాన మరణం రాదు. ఒకవేళ మీకు భయంగా అనిపిస్తే కొన్ని పసుపు నీళ్లు తల మీద చల్లుకోండి, సరిపోతుంది. ఇవి కాకి గురించి ప్రచారంలో ఉన్న శకునాలు. అసలు ఇంతకీ శనివారం రోజు కాకి కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మర్యాద రామన్న చెప్పిన తీర్పు కథను విందాం. ఒకరోజు శివపురం ప్రక్కనే ఒక కృష్ణాపురం నుండి 3 గ్రామస్తులు న్యాయం కోసం మర్యాద రామన్న దగ్గరకు వచ్చారు. ముగ్గురిని సాధారణంగా ఆహ్వానించి కాఫీ ఫలహారాలు పెట్టాక, ఇప్పుడు చెప్పండి, మీ ముగ్గురు ఏ పని మీద నన్ను చూడడానికి వచ్చారు అని అడిగాడు రామన్న. అప్పుడు అందులో మొదటివాడు, అయ్యా, నా పేరు శివుడు, నేను కుమ్మరిని. కుండలు తయారు చేయడానికి మట్టిని ఎప్పుడూ ఈ భూషయ్య దగ్గరే కొంటూ ఉంటాను. నిన్న ఉదయం కుండలు చేయడానికి నేను మట్టిని జల్లిస్తూ ఉంటే అందులో విలువైన 3 వజ్రాలు దొరికాయి. రెక్కాడితే గాని డొక్కాడని పేదవాణ్ణి, ఆ భగవంతుడే ఇన్నాళ్లకు నన్ను కరుణించాడని ఆనందపడ్డాను. కానీ ఈ భూషయ్య నాకు దొరికిన ఈ 3 వజ్రాలు తనకు చెందుతాయని నిన్నటి నుండి నాతో తగువు పడుతున్నాడు. తమరు ధర్మ ప్రభువులు, నాకు న్యాయం జరిపించండి అంటూ మేలలో భద్రపరిచిన వజ్రాలను రామన్నకు అందించాడు. శివుడు చెప్పింది శ్రద్ధగా విన్న రామన్న భూషయ్య వంక చూస్తూ, ఏం భూషయ్య, శివుడు చెప్పింది నిజమేనా అని అడిగాడు. అందుకు భూషయ్య ఈ విధంగా చెప్పాడు, అయ్యా, శివుడు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజమే, కానీ శివుడు మీకు ఓ విషయం చెప్పకుండా దాచేశాడు. అదే అసలు కిటుకు. శివుడికి తోలిన మట్టిని ధర్మయ్య పొలం నుండి డబ్బు పెట్టి కొన్నాను, కానీ శివుడు మాత్రం నా దగ్గర అరువుకు తోలించుకున్నాడు. ఆ డబ్బులు నాకింతవరకు ముట్టనే లేదు. తమరే చెప్పండి, శివుడికి వజ్రాలు దొరికిన మట్టికి హక్కుదారుడు శివుడా నేనా? ఆ మట్టిలో దొరికిన సొత్తు హక్కుదారుడిగా శివుడికి చెందటం న్యాయమా, నాకు చెందటం న్యాయమా? తమరు ఏ న్యాయం చెప్పినా తూచా తప్పకుండా పాటిస్తాను అన్నాడు. అప్పుడు రామన్న, దొరికిన సొత్తు హక్కుదారుడికి చెందటమే న్యాయం. ఇప్పుడు మట్టిలో దొరికిన ఈ 3 వజ్రాలకు మీ ఇద్దరిలో నిజమైన హక్కుదారురెవరో తేల్చాలి. ఇదేనా మీ తగువు అని అడిగాడు మర్యాద రామన్న. ఇంతలో 3వ వ్యక్తి ముందుకు వచ్చి ఇలా చెప్పాడు, అయ్యా, వీరిద్దరూ చెప్పింది విని తీర్పు చెప్పకండి. నేను చెప్పేది కూడా పూర్తిగా విన్నాక న్యాయం చెప్పండి. నా పేరు ధర్మయ్య. ఈ భూషయ్యకు మట్టి అమ్మింది నేనే. మట్టికి తగ్గ డబ్బులు భూషయ్య నాకు చెల్లించాడు, కానీ అందులో ఒక తెల్లని నోటు ఉంది. తెల్లని నోటును నాకు అంటగట్టిన భూషయ్య ఆ మట్టికి ఎలా హక్కుదారుడు అవుతాడు? అతని దగ్గర అరువుకు ఆ మట్టిని పోయించుకున్న శివుడు ఎలా హక్కుదారుడు అవుతాడు? కావాలంటే ఈ నోటును పరిశీలించండి అంటూ చిరుగులు పడ్డ ఒక నోటును మర్యాద రామన్నకు అందించాడు. ఆ నోటును అందుకుని పరిశీలించిన రామన్న, నిజమే, ఈ నోటు చెల్లుబాటు కాదు. ధర్మయ్య చెప్పిన దాంట్లో ధర్మం ఆలోచించవలసిందే అన్నాడు. వెంటనే భూషయ్య, అయ్యా, ఈ ధర్మయ్య పేరులోనే కానీ ప్రవర్తనలో ధర్మం లేదు. నేను ఇతని పొలంలో మట్టి కొని 10 రోజులు అయ్యింది. ఈ 10 రోజులలో నాకు 3 సార్లు ఎదురుపడ్డాడు, కానీ ఈ నోటు గురించి ఒక్క మాట కూడా అడగలేదు. ఆ మట్టిలో వజ్రాలు దొరికాయని తెలియగానే ఆశ పుట్టి దుర్బుద్ధితో ఈ పన్నాగం పన్నాడు. చెల్లని ఈ నోటుకు విలువ లేదన్నట్లే ధర్మయ్య మాటలలో ధర్మానికి విలువ లేదు అన్నాడు. వెంటనే శివుడు కల్పించుకుంటూ, అయ్యా, ఆ మట్టిలో వజ్రాలు దొరికాయని తెలియగానే దుర్బుద్ధి పుట్టింది ధర్మయ్యకు మాత్రమే కాదు, ఈ భూషయ్యకు కూడా. నాకు మట్టి అరువుకు తోలేటప్పుడు కుండలు చేసి అమ్మినాక కానీ అతనికి డబ్బులు ముట్టచెప్పనని నేను ఖరాఖండిగా చెప్పాను.
అందుకు ఒప్పుకున్నాకే మట్టిని నాకు అరువుకు తోలాడు. ఇప్పుడు డబ్బులు తనకు ముట్టలేదన్న సాకుతో ఈ 3 వజ్రాలు తనవే అనటం దుర్బుద్ధి కాక మరేమిటి అని అడిగాడు. శివుడి మాటలకు ధర్మయ్య కల్పించుకొని, అయ్యా, వీరిద్దరూ తోడు దొంగల్లా కనిపిస్తూ ఉన్నారు. భూషయ్య చెప్పినట్లు మట్టి తోలుకుపోయిన తరువాత అతను నాకు 3 సార్లు ఎదురుపడ్డా నేను నోటు గురించి అడగలేదు. ఎందువల్లనంటే భూషయ్య నాకిచ్చిన డబ్బుల కట్టను అలాగే నేను బీరువాలో భద్రపరిచాను. నిన్న ఉదయమే కుటుంబ ఖర్చుల నిమిత్తము ఆ కట్టను తీస్తే ఈ నోటు బయటపడింది. ఇందులో దుర్బుద్ధి గాని కుట్ర కుతంత్రాలు గాని ఏమీ లేవు అని తనను తాను సమర్థించుకున్నాడు. ముగ్గురి వాదోపవాదాలు ప్రశాంతంగా విన్నాడు రామన్న. ఆ తర్వాత, ఈ వజ్రాలు నా దగ్గర ఉంచి మీ ముగ్గురు తగువు మాని మీ ఊరికి వెళ్ళండి. రేపటి ఉదయం మీ ఊరికి వచ్చి నా తీర్పు చెప్తాను అని చెప్తాడు. ముగ్గురు మర్యాద రామన్నకు నమస్కరించి వెళ్ళిపోయారు. ఈ తగవంతా విన్న రామన్న మిత్రుడు సీతయ్య, మిత్రమా, సమస్య జటిలమైనదే, ఎలా పరిష్కరిస్తావు అని సందేహం వెళ్ళబుచ్చాడు. ఈ తగువంతా నువ్వనుకునే అంత జటిలమైతే ఏం కాదు. మనిషిలో ఉండే ఆశకు, స్వార్థానికి, మోసపీరిత మనస్తత్వానికి చక్కని ఉదాహరణ చూస్తూ ఉండు. రేపు ఉదయానికల్లా ఈ 3 వజ్రాలకు అసలైన సొంతదారుణ్ణి నిర్ణయించి మిగిలిన 2 వాళ్ల తప్పును ఒప్పిస్తాను అని చిరునవ్వుతో మిత్రుడికి చెప్తాడు రామన్న. ఆ రాత్రి రామన్న కృష్ణాపురం వెళ్ళి ముందుగా ధర్మయ్యను కలుసుకున్నాడు. తమలాంటి వారు మా ఇంటికి రావటం ఆశ్చర్యంగానూ సంతోషంగానూ ఉంది అంటూ రామన్నను సాదరంగా ఆహ్వానించాడు ధర్మన్న. అప్పుడు రామన్న, ధర్మన్న, అనవసరమైన హడావడి చేసి నేను వచ్చినట్లుగా 10 మందికి తెలియజేసేటట్లుగా చేయకు. నేను నిన్ను కలుసుకునేందుకు రహస్యంగా వచ్చాను అన్నాడు. అలాగా, అయితే రండి అంటూ రామన్నను మేడ మీద గదిలోనికి తీసుకుపోయి తలుపులు మూసి, అయ్యా, తమరు వచ్చిన కారణం చెప్పండి అని అడిగాడు ధర్మయ్య. ధర్మయ్య, ముసుగులో గుద్దులాట ఎందుకు? విషయం సూటిగా చెప్తాను విను. ఆ నోటు భూషయ్య ఇచ్చింది కాదన్న విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. ఆ 3 వజ్రాలు కొట్టేయడానికి నువ్వు వేసిన ఎత్తుకు నాకే మతిపోయింది. రేపు నీ పక్షాన తీర్పు చెప్తాను. మరి నాకేమిస్తావు అని అడిగాడు రామన్న. అప్పుడు ధర్మన్న, అయ్యా, మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఉదయం నుంచి మీరు ఎవరి పక్షాన తీర్పు చెప్తారా అని సతమతమైపోతూ ఉన్నాను. కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకున్నట్లు తీర్పే నా ఇంటికి నడిచొచ్చింది. మీ రుణం నేనుంచుకోను. మీరు తీర్పు నా పక్షాన చెప్పినట్లయితే ఆ 3 వజ్రాలలో 1 వజ్రం తమకు సమర్పించుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు అని చెప్పాడు. సంతోషం ధర్మయ్య, కానీ 2 తెలివైన వాళ్ళు ఏదైనా ఒప్పందం చేసుకుంటే అది నోటి మాటల్లో కాక రాతలలో ఉండాలంటారు. నీ తెలివితేటలు ఇవాళ ఉదయం చూశాను కదా, అందుకే మనిద్దరి ఒప్పందాన్ని ఒక పత్రం మీద రాసుకుందాం అన్నాడు రామన్న. ఒక్క క్షణం ఆలోచించాడు ధర్మయ్య. పత్రం రాసిన తర్వాత తను రామన్న వాటా ఎగ్గొట్టినా అతనేం చేయలేడు. తన ఊళ్ళోనే కాక చుట్టుప్రక్కల 16 ఊళ్ళల్లోనూ అతను సరైన న్యాయం చెప్తాడని పేరుంది. పత్రం బయటపడితే తనకంటే అతనికే నష్టం అని మనసులో ఆలోచించుకుని రామన్న కోరిన విధంగా పత్రం రాసి అందించాడు. ఆ తరువాత భూషయ్యను కలుసుకున్నాడు రామన్న. అయ్యా, ఇది కళ నిజమా? తమ వంటి వారు ఇంత రాత్రివేళ మా ఇంటికి రావటం నా ఇల్లు పావనమయ్యింది అంటూ సాదరంగా ఆహ్వానించాడు భూషయ్య. అప్పుడు రామన్న అతనితో, భూషయ్య, సిరి ఎంతటి వ్యక్తినైనా తన దగ్గరకు నడిపించుకొస్తుంది. నేను వచ్చిన విషయం సూటిగా చెప్తాను విను. 3 వజ్రాల విషయంలో ఏం తీర్పు చెప్పాలా అని ఎంతోసేపు ఆలోచించాను. న్యాయం ధర్మయ్య పక్షం ఉందనిపించింది. అందుకే ధర్మయ్యను కలుద్దాం అని బయలుదేరాను. కానీ దారిలో నా మనసు మారి నీ దగ్గరకు వచ్చాను. రేపు మీ పంచాయతీలో తీర్పు నీ పక్షం చెప్తాను. ఇందుకు కృతజ్ఞతగా నువ్వు నాకేమిస్తావు అని అడిగాడు. అప్పుడు భూషయ్య, అయ్యా, మీ అభిమానానికి కృతజ్ఞతగా ఆ 3 వజ్రాలలో 1 వజ్రం ఇచ్చుకుంటాను. అంతకు మించి వేరే ఏదన్నా ఇచ్చుకునే అంత ధనవంతుణ్ణి కాదు నేను అన్నాడు. భలేవాడివి భూషయ్య, రోగి కోరింది వైద్యుడు ఇచ్చాడంట. నాకు కావాల్సింది అదే. కాకపోతే మన ఒప్పందం నోటి మాటల్లో కాకుండా ఓ పత్రం రాసుకుందాం. అప్పుడు మనలో ఎవ్వరూ మాట తప్పినా ఆ పత్రం సాక్ష్యంగా ఉంటుంది అన్నాడు రామన్న. పత్రం అనగానే 1 క్షణం ఆలోచనలో పడ్డాడు భూషయ్య. ధర్మయ్య ఆలోచించినట్లే భూషయ్య కూడా ఆలోచించాడు. పత్రం రాయటం వల్ల తనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఆ 3 వజ్రాలు మాత్రమే పోతాయి. కానీ
రామన్నకు పరువు మర్యాదలు పేరు ప్రఖ్యాతలు పోతాయి అనుకుని రామన్న కోరిన విధంగా పత్రం రాసి రామన్న చేతిలో పెట్టాడతను. భూషయ్య ఇంటి నుంచి సరాసరి శివుడింటికి వెళ్ళాడు రామన్న. శివుడు అతని భార్య అప్పుడే భోజనానికి కూర్చున్నారు. రామన్నను చూసి కంచెం ముందు నుంచి లేవబోతున్న అతన్ని వారించి అతన్ని ప్రక్కనే పీట వేసుకుని కూర్చొని, అమ్మ, నాకు ఆకలేస్తుంది, అన్నం వడ్డించు అన్నాడు రామన్న. క్షమించండయ్యా, రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళం. ఏ పండుగలకో పబ్బాలకో తప్ప మా ఇంట్లో వరి అన్నం ఉండదు. మిగతా రోజుల్లో గంజి అన్నం, పచ్చిమిరపకాయలు మాకు పంచపక్షం పరమాన్నం. ఇది తమ బోటి వారు తినరేమోనయ్యా అందా ఇల్లాలు. అప్పుడు రామన్న, ప్రేమాభిమానాలు నిండిన ఏ పదార్థమైనా పంచపక్ష పరమాన్నమేనమ్మా. నిద్ర సుఖమెరగదు, ఆకలి రుచెరగదు. ఆ గంజి నాకు కూడా పొయ్యమ్మా అని గంజి త్రాగి బయటకు వచ్చి ఆరుబయట ఉన్న నులక మంచం మీద కూర్చున్నాడు రామన్న. వెంటనే బయటకు వచ్చిన శివుడు చేతులు కట్టుకుని నిల్చుని, అయ్యా, మీరు తీర్పు చెప్తానన్నది రేపు ఉదయం కదా. ఈ రాత్రి వేళ నా ఇంటికి రావటంలో ఏదో అర్థం ఉన్నట్లు తోస్తోంది, అదేమిటో చెప్పండి అని అన్నాడు. శివుడు, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. ఏం చెయ్యాలో తోచక నేను నీ దగ్గరకు వచ్చాను. ఉదయం నీవిచ్చి వెళ్ళిన వజ్రాలు ఇంట్లో బీరువాలో భద్రపరిచాను. ఇంటికి వచ్చిన చుట్టాల పిల్లవాడు వాటిని గోళీ అనుకుని తీసుకుని వెళ్ళి ఆడుకొని ఎక్కడో పారవేసి వచ్చాడు. ఎంత వెతికినా అవి కనిపించలేదు. రేపు ఉదయం తీర్పు నీ పక్షాన చెప్తాను. మర్నాడొచ్చి ఆ వజ్రాలు తీసుకోమంటాను. రేపు నువ్వు రా, ఆ వజ్రాలకు తగ్గ మొత్తం నీకిస్తాను అన్నాడు రామన్న. దానికి శివుడు, అయ్యో, ఎంత పని జరిగిపోయిందయ్యా. న్యాయమో ధర్మమో నాకు తెలియదు కానీ నాకు ఒక్క విషయం చెప్పండి. న్యాయంగా మీరు చెప్పాల్సిన తీర్పు ఆ 3 వజ్రాలు నాకు చెందుతాయనా, ధర్మయ్యకు చెందుతాయనా తేల్చి నాకు చెప్పండి. అప్పుడు నా నిర్ణయం చెప్తాను అన్నాడు. శివుడు న్యాయంగా నేను తీర్పు చెప్పాల్సి వస్తే ఆ 3 వజ్రాలు ధర్మయ్యకు చెందుతాయని చెప్పాలి. ఎందుకంటే నువ్వు భూషయ్య దగ్గర అరువుకే ఆ మట్టిని పోయించుకున్నావు. భూషయ్య ధర్మయ్యకు చెల్లని నోటును ఇచ్చాడు కనుక ఆ మట్టికి, అందులో సొత్తుకి నిజమైన హక్కుదారుడు ధర్మయ్య అనటంలో సందేహం లేదు అన్నాడు రామన్న. అయ్యా రామన్న గారు, రేపు పంచాయతీలో ధర్మయ్య పక్షమే మీ తీర్పును చెప్పండి. పోయిన వజ్రాలను పోలిన గాజు ముక్కలు ధర్మయ్యకు ఇవ్వండి. అవి వజ్రాలు కావు గనుక ధర్మయ్య మిమ్మల్ని నిలదీస్తే అవి నిన్నిచ్చినవే అని చెప్పండి. నేను కూడా ఒప్పుకొని మీరిచ్చిన డబ్బులు అవి అమ్మగా వచ్చినవని చెప్పేస్తాను. బాగా ఆలోచించు. అలా చేస్తే ఈ ఊరిలో వాళ్ళందరూ నువ్వు బ్రతికి ఉన్నంతకాలం నిన్ను మోసగాడంటారు అని అన్నాడు రామన్న. మరేం పర్వాలేదయ్యా. నడిచే ధర్మదేవత లాంటి మీరు న్యాయం తప్పి తీర్పు చెప్పటం కంటే నాలాంటి సామాన్యుడు మోసగాడిగా మాట పడటం నష్టం లేదు. మీరు ఇప్పటి వరకు ఒక్క తప్పుడు తీర్పు ఇవ్వలేదని విన్నాను. ఇప్పుడు ఏ పరిస్థితుల వల్ల అయినా సరే అలాంటి తీర్పు ఇచ్చారంటే ముందు ముందు కూడా ఇస్తారు. 10 మందికి న్యాయం చేసే మీరు ఏ కారణం వల్ల అన్యాయం వైపు అడుగు వేయకూడదు అన్నాడు శివుడు. వెంటనే రామన్న, శబాస్ శివుడు, నా కళ్ళు తెరిపించావు. ధర్మములో పేదవాడివైన గుణములో ధనవంతుడివని నిరూపించావు. రేపు పంచాయతీలో నీవు చెప్పినట్లే చేస్తాను అంటూ అక్కడి నుండి బయలుదేరి ఆ రాత్రి ఊరిలోనే ఉన్న పూటగూళ్ళ ఇంట్లో బస చేశాడు. మర్నాడు ఉదయం పంచాయతీకి వెళ్ళాడు రామన్న. ఆ ఊరి పంచాయతీ పరిష్కరించలేని సమస్యను మర్యాద రామన్న ఎలా పరిష్కరిస్తాడో చూద్దామని గ్రామస్తులందరూ కూడా పంచాయతీ దగ్గర గుమ్ముగూడి ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. రామన్న అందరికీ నమస్కరించి, అయ్యలారా, ఈ 3 వజ్రాలకు నిజమైన హక్కుదారుడు శివుడు అంటూ తన తీర్పు చెప్తాడు. వెంటనే మోసం, దగ అంటూ భూషయ్య, ధర్మయ్య ఒకేసారి అరిచారు. ఇందులో మోసం, దగ ఏమీ లేదు. మట్టి అమ్మినప్పుడు డబ్బు పుచ్చుకున్న ధర్మయ్య లెక్క పెట్టుకోకుండా బీరువాలో దాచుకున్నాడన్నది అబద్ధం. ఆ డబ్బులో చెల్లని నోటు ఉంటే 3 సార్లు భూషయ్య ఎదురుపడ్డాడు గనుక ఒక్కసారన్నా సరే నిలదీసి ఉండేవాడు. ఇక భూషయ్య అరువుకి ఇష్టపడే ఆ మట్టిని తోలాడు. ఆ మట్టితో కుండలు ఏ కారణం చేతనైనా పగిలిపోయినా, పనికి రాకుండా పోయినా అతనికి ఎలా సంబంధం ఉండదో, మట్టిలో దొరికిన సొత్తుతో కూడా వీళ్ళిద్దరికీ సంబంధం ఉండదు. వీళ్ళు ఆ 3 వజ్రాలు కాజేయడానికి శివుడితో తగువు పెట్టుకున్నారనడానికి నా దగ్గర తిరిగిలేని మరో సాక్ష్యం ఉంది అంటూ రాత్రి భూషయ్య, ధర్మయ్య తనకు రాసిచ్చిన పత్రాలను పంచాయతీ పెద్దలకు అందించాడు.
ఆ పత్రాలను చూసిన పెద్దలు భూషయ్యను ధర్మయ్యను చీకొట్టారు. దాంతో వాళ్ళు పశ్చాత్తాపడి తాము దుర్బుద్ధితోనే శివుడితో తగులాడామని అందరి ముందు ఒప్పుకున్నారు. పంచాయతీ పెద్దల చేతి మీదుగా శివుడికి 3 వజ్రాలను అందిస్తూ శివుడు అవి గాజురాళ్ళు కాదు, నిజంగా వజ్రాలు, జాగ్రత్త సుమి అంటూ చమత్కరించాడు రామన్న. వీడియోలోకి వస్తే శనివారం అనేది వెంకటేశ్వర స్వామి వారికి మరియు శనిదేవునికి ఎంతో ఇష్టమైన రోజు. శనిదేవునికి ఎంతో ఇష్టమైన పక్షి కాకి. ఎందుకంటే కాకి శనిదేవుడి వాహనం. కాకులను అనవసరంగా కొట్టేవారిని, హింసించేవారిని శనిదేవుడు వదలడు. కాబట్టి అనవసరంగా ఎప్పుడూ కాకుల జోలికి వెళ్ళవద్దు. కాకులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ప్రత్యేకించి శనివారం రోజు ఏ సమయంలో అయినా సరే మీకు కాకి కనిపించినా లేదా మీ ఇంటి దగ్గరకు కాకి వచ్చి అరిచినా ఆ కాకికి మినుములను కానీ, మినుములతో చేసిన ఆహార పదార్థాలను కానీ, గారెలు, అట్లు, ఇడ్లీ ఇలాంటివి కానీ ఆహారంగా పెట్టండి. అవి లేకపోతే ఏదో ఒక ఆహారం పెట్టండి. అలా కాకికి ఆహారం పెట్టిన తర్వాత 3 సార్లు శం శనేశ్వరాయ నమః అని, అలాగే ఓం నమో వెంకటేశ్వరాయ నమః అని మంత్రాన్ని 3 సార్లు అనండి. శనివారం రోజు కాకికి ఇలా ఏదో ఒక ఆహారం పెట్టి ఈ మంత్రాలను జపిస్తే శని దోషాలు, జాతక దోషాలు అన్నీ పోతాయి. మీకు ఉన్న కష్టాలు పోతాయి. శనీశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు. లక్షలు కాదు కోట్లు వస్తాయి. ఇక మీకు తిరుగుండదు. కనుక అందరూ ప్రతి శనివారం రోజు కాకి కనిపిస్తే ఈ చిన్న పనిని చేసి సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి. కాకిని కాలజ్ఞాని అంటారు. వేకువజామునే బ్రహ్మముహూర్తంలో మేల్కొని స్నానమాచరించే పక్షి కాకి. కావు కావు అంటూ ఈ బంధాలు, ఈ సిరి సంపదలు ఏవీ నీవు కావు, ఏవీ శాశ్వతం కావు కావు అని అందరికీ గుర్తు చేస్తూ బోధిస్తూ అందరినీ తట్టి లేపేది కాకి. ఎక్కడైనా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేశం పంపి గుమ్ముగూడి అన్ని కాకులు కలిసి ఆహారం ఆరగిస్తాయి. అంత స్నేహపూర్వకంగా మెలిసిలేది కాకి మాత్రమే. శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణాలు చేసి సంఘటితంగా పోరాటం చేపట్టేవి కాకులు. ఆడకాకి మగకాకి కలవటం కూడా పరుల కంట పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి. కాకులు అంత గుప్త జ్ఞానం కలిగి ఉండటం చెప్పదగ్గ విషయం. ఇక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమ్ముగూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోదనలు చేసి స్నానమాచరించి గూటికి చేరే మంచి ఆచరణ కాకులదే. సూర్యాస్తమయం సమయానికి గూటికి చేరే సలక్షణమైన అలవాటు, సమయపాలన కాకులదే. అంతేకాదు సూర్యాస్తమయం తర్వాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదే సుమా. ఈ భూమిపై కాకులు లేని ప్రదేశం లేదు. కాకులు అరుస్తూ ఉంటే ఎవరో కావలసిన బంధువులు వస్తారు కాబోలు, అందుకే కాకి అరుస్తుంది అనేవారు పెద్దలు. అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు, అంటే భూమి కంపించే ముందు, తుఫానులు వచ్చే ముందు కాకులు సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి. సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక స్నానమాచరించి బయట ఎగురుతాయి. అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు. రేపు శనివారం రోజు సాయంత్రం 7 తర్వాత గుప్పెడు కల్లుప్పు ఈ మూలన పెట్టండి చాలు. తెల్లవారేసరికి లెక్కలేనంత డబ్బు వస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది. కోటీశ్వరులుగా మారడాన్ని ఎవ్వరూ ఆపలేరు. కాబట్టి శనివారం రోజు రాత్రి 7 తర్వాత ఉప్పుతో ఈ చిన్న పనిని చెయ్యండి. ఉప్పుతో ఎవరికీ కనిపించకుండా ఈ పరిహారం చేస్తే మీకు తిరుగులేని రాజయోగం ప్రాప్తిస్తుంది. చక్కటి ఫలితాలను పొందుతారు. మీ జీవితం మారి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. బిచ్చగాడు కూడా కోటీశ్వరుడిలాగా మారిపోతాడు. శనివారం రోజు రాత్రిపూట రహస్యంగా ఈ పరిహారాన్ని చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. తీరని బాధలు, దారిద్ర్యము అన్నీ పోతాయి. ఎందుకంటే ఉప్పుకు అంతటి శక్తి ఉంది. సాధారణంగా అందరి ఇళ్లల్లో ఉప్పు ఉండటం సహజం. ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటూ ఉంటారు. ఉప్పుతో దిష్టి తీస్తే దుష్ట శక్తులు పోతాయని కూడా ప్రజలు నమ్ముతారు. ఉప్పును వేరే వారికి డైరెక్ట్గా చేతికి ఇవ్వకూడదు. కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. ఉప్పు సరిపడా తినకపోతే ఆరోగ్యం చెడిపోతుంది. సరిపడా ఉప్పు తినని వారికి తెలివితేటలు పెరగవంటారు డాక్టర్లు. మనకు వంటకు ఉప్పు కావాలి, ఆరోగ్యానికి ఉప్పు కావాలి. ఉప్పు పొరపాటున నేల మీద ఒలికితే అది అశుభ సూచకం అన్న నమ్మకం చాలామందిలో ఉంది. ఉప్పు ఒలికితే ఏదో చెడు జరుగుతుందని
చెప్పటమే కాదు, ఒలికిన ఉప్పును ఎత్తి ఎడమ భుజం మీదుగా వెనక్కి విసిరివేయాలని, దానివల్ల కీడు తొలగిపోతుందని పెద్దలు చెప్పారు. పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని పండితులు చెప్తూ ఉన్నారు. అందుకే ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఇన్ని ప్రయోజనాలు కలిగిన ఉప్పుతో శనివారం రోజు సాయంత్రం ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, లెక్కలేనంత డబ్బు వస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి శనివారం రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రోజుల్లో అందరూ కూడా ధనం విషయంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు. అందరికీ కామన్గా ఉన్న ప్రాబ్లము ఏదైనా ఉందంటే అది డబ్బు సమస్యే. చాలామంది సరిపడా డబ్బును సంపాదించలేరు. ఒకవేళ సంపాదించినా అది ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది. పిల్లల కోసము, వారి భవిష్యత్తు కోసం కొంచెం ధనం దాచుకుందామని అనుకుంటారు. కానీ సడన్గా ఏదో ఒక అవసరం వచ్చి దాచుకున్న డబ్బంతా ఒకేసారి ఖర్చు అయిపోతూ ఉంటుంది. లేదా అసలు దాచుకునేంత సంపాదన రాదు. ఎప్పుడూ ధనానికి లోటుగానే ఉంటుంది. ఒకరి దగ్గర చెయ్యి చాచవలసిన పరిస్థితి వస్తుంది. అప్పుల పాలవ్వవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా మీకు డబ్బు పరంగా ఎటువంటి కష్టాలు ఉన్నా సరే శనివారం రోజు సాయంత్రం 7 దాటిన తర్వాత, అంటే చీకటి పడిన తర్వాత ఒక చిటికెడు గల్లులుప్పు తీసుకోండి. ఈ పరిహారానికి కేవలం గల్లులుప్పు మాత్రమే కావాలి. వేరే సాల్ట్ లాంటివి వాడకూడదు. ముందు గల్లులుప్పు తీసుకొని ఒక బౌల్లో వేయండి. మట్టి బౌల్, గాజు బౌల్, రాగి బౌల్, ఇలా ఏదో ఒక బౌల్ తీసుకొని దానిలో గుప్పెడు గల్లుప్పు వేయండి. తర్వాత ఈ బౌల్లోనే 5 యాలకులను గుండ్రంగా పెట్టండి. ఆ తర్వాత ఈ బౌల్ను తీసుకుని వెళ్ళి మీ పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పెట్టండి. పెట్టి మీ కోరికను చెప్పుకోండి. స్వామి, నాకు పలానా సమస్య ఉందని, ఆ సమస్య పోవాలనే సంకల్పం చెప్పుకోండి. మీరు సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం చేయండి. ఉప్పు, యాలకులు ఎంతో శక్తివంతమైనవి. మన బాధలను, కష్టాలను తొలగించే శక్తి ఉప్పు, యాలకులకు ఉంది. కనుక ఈ రెండింటిని కలిపి ఒక బౌల్లో వేసి వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పెట్టండి. పెట్టి ఆ రోజు రాత్రంతా అలా వదిలివేయండి. మళ్ళీ మరునాడు ఉదయం నిద్రలేచి స్నానం చేసుకున్న తర్వాత ఆ ఉప్పు బౌల్ను తీసి దానిలోని ఉప్పును, యాలకులను ఏదైనా ఒక కొబ్బరి చెట్టు మొదట్లో పడవేయండి. ఇలా మొత్తం 7 శనివారాల పాటు ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా పోతాయి. శనివారం రాత్రి ఈ పరిహారం చేస్తే తెల్లవారేసరికి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. లెక్కలేనంత ధనం వస్తుంది. కాబట్టి మీరు కూడా శనివారం రోజు రహస్యంగా గల్లులుప్పును అక్కడ పెట్టి కష్టాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.